సార్ మొన్న సినిమా ఫంక్షన్‌లో పృథ్వీ అంటే బిఫోర్ గూడా ఒక 2, 3 ప్రీ రిలీజుల్లో దీని గురించి టికెట్స్ గురించి ఆయన ఇండైరెక్ట్‌గా కామెంట్ చేయడం. సో, ఇప్పుడు 'లైలా' మూవీకి సంబంధించి చేసిన కామెంట్స్ తర్వాత బాయ్‌కాట్ లైలా అనేది ఎన్ని పోస్టులు చేశారనేది విశ్వక్సేన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. తర్వాత ఈవెన్ రీసెంట్‌గా పృథ్వీ కూడా రెస్పాండ్ అయ్యారు. సో, ఆయనకొచ్చిన కాల్స్ హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వడం, వాళ్ళ వైఫ్ కూడా మాట్లాడారు. సినిమా మీద ఎంత ఇంపాక్ట్ పడబోతుంది పృథ్వీ మాట్లాడింది ఆ స్టేజ్ మీద కరెక్టేనా? సార్ ఎవ్వరు ఏమైనా నేను ఒకటి మాత్రం చెప్తున్నా. రాజకీయాలకి, సినిమాకి సంబంధం లేకుండా ఉండాలి. పృథ్వీ గారు అలా మాట్లాడకుండా ఉండవలసింది ఫస్ట్. ఎందుకంటే పృథ్వీ గారు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఓకే, ఆర్టిస్ట్‌గా. ఆయన్ని ఆర్టిస్ట్‌గా సినిమాకి పిలిచారు. ఆ సినిమా కోసమే మాట్లాడాలి తప్ప ఆయన అక్కడ వైసీపీ మీద కామెంట్ చేయడం తప్పు. నేను ఎందుకంటే వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, మిమ్మల్ని సినిమా వాళ్ళు మేము లాగలే. సినిమా వాళ్ళు మేము కావాలని కామెంట్ చేయట్లే. మేము సినిమా ఆపుదాం మేము కావాలని చెప్పట్లా. మీరు మా దగ్గరికి వచ్చి కూర్చొని రెచ్చగొట్టి మమ్మల్ని మా నాయకుడిని మీరు అంటుంటే మేము ఊరుకోవాలా అని అడుగుతున్నారు. తప్పే కదా. ఇప్పుడు మనం కదా రెచ్చగొట్టాం. సినిమా ఫంక్షన్లో రెచ్చగొట్టింది మనం. ఓకే, దానికి క్షమాపణ చెప్పారు. మళ్ళా పృథ్వీ గారు మళ్ళీ ఆయన అది ఫంక్షన్ కాదు, ఆయన వ్యక్తిగతంగా వైసీపీ వాళ్ళకు ఆయన కౌంటర్ ఇచ్చుకున్నాడు. అది ఆయన సొంత విషయం. నేనేం చెప్తున్నానంటే, సినిమా ఇండస్ట్రీలో సినిమా ఈవెంట్ల ఫంక్షన్లో రాజకీయాలు మాట్లాడడం సబబు కాదు. కొంతమంది అంటున్నారు చిరంజీవి గారు కూడా మాట్లాడారు కదా, చిరంజీవి గారు కూడా మరి ఆయన పెద్ద ఆయన కదా, ఆయనకు అన్నీ తెలుసు కదా, తెలిసిన వారు అలా మాట్లాడవచ్చు అని. జై జనసేన ఆయన కూడా తప్పే. ఎందుకంటే ఏదో అంటే ఒక ఆలోచనలో అనొచ్చు, కానీ అది కూడా మాట్లాడకూడదు, అట్లాడి ఉండకూడదు. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీని మళ్ళీ జనసేనని రెండు మాట్లాడకూడదు. అంటే ఆ ఫంక్షన్లో మాట్లాడి ఉండకూడదు. ఇవన్నీ ఒకటి అరవింద్ గారు ఒక విషయం, ఇవన్నీ అంటే డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. కనుక మనం ఏమంటున్నాం అంటే, రాజకీయాల్ని సినిమాకి లాగకూడదు అనేది మనం చెప్తున్న మాటకి వైసీపీ వాళ్ళు మా నాయకుడిని మీరు తిడితే మేము ఊరుకోవాలా అని వాళ్ళు అడుగుతున్నారు. తప్పేం లేదు దాంట్లో. మనం రెచ్చగొట్టాం కదా, రాజకీయం చేయాలి. 100% రాజకీయం మాట్లాడితే ఇప్పుడు నేను వైసీపీ కోసం ఎత్తి చూపుతా, నా రైటు. నేను ఇది వేదిక నాది కదా, ఈ ప్లాట్ఫామ్ నాది. అలాగే వైసీపీ వాళ్ళు వాళ్ళ ప్లాట్ఫామ్ మీద కూర్చొని వాళ్ళు ఎత్తి చూపుతారు. ఇష్యూస్ బేస్డ్ ఇస్ ద రైట్, తప్పలేదు. వాళ్ళ మాట్లాడడంలో వాళ్ళ రైట్లు. ఎందుకంటే ఇది రాజకీయంలో ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి. కానీ ఒక సంస్థ ఒకరు తీసుకున్న సినిమాని, ఆ సినిమా ఆడాలి అనుకున్నప్పుడు ఆయన ఆర్టిస్ట్గా ఆయన పిలిచారు. ఆయన క్యారెక్టరైజేషన్ కోసమే చెప్పాలి, ఇంకో దానికోసం చెప్పకూడదు.